ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం ప్రస్తుతం వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం జకీయా ఖానం ఉన్నారు. మేడం, అసలు మీరు వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? ఎందుకు వీడాల్సిన పరిస్థితులు వచ్చాయి? డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా మీరు వదిలేసి బీజేపీలో జాయిన్ అయ్యారు, కారణాలు ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మహిళల పట్ల, అంటే మైనార్టీ మహిళలే కాదమ్మా, హిందూ సోదరులు కూడా, మహిళ అంటే అందరూ మహిళనే, మహిళలకు జరుగుతున్న అన్యాయము ఇదే తరహాలో అక్కడ ఏమైనా అన్యాయం జరిగితే కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆడబిడ్డకు అండగా ఉంటూ అన్ని విధాలుగా రక్షించుకోవాలి అని ఒక మెసేజ్ ఇస్తూ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళకు మెసేజ్ ఇస్తున్నారు. అదేవిధంగా త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మైనార్టీ ముస్లిం ఆడబిడ్డలు త్రిపుల్ తలాక్ తర్వాత భర్త తల్లాక్ అయిన తర్వాత డైవర్స్ దూరం అయితే ఆ పిల్లల్ని చూసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఏమంటున్నారంటే మాకు ఒక ఊరటను కల్పించారు, ఒక ఫ్రీడమ్ వచ్చింది మాకు ప్రధానమంత్రి గారు తీసుకున్న సలహాని అంటున్నారు. చాలా మందితో మాట్లాడడం జరిగింది మా. ఇదే విధంగా రాజకీయాల్లో కానీ అన్ని, అంటే ముస్లిం మైనార్టీలకు ఈ పథకం ఇవ్వకూడదు ఆ పథకం ఇవ్వకూడదు అని ఎక్కడ ప్రధానమంత్రి గారు చెప్పరు కదమ్మా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు కదా, అందరినీ కూడా కలుపుకొని పోయే ఒక దేశ ప్రధానమంత్రి గారి నాయకత్వం పనిచేయాలా అని చెప్పి నేను ఈ పార్టీలో చేయడం అవుతుంది. వైసీపీ అధినేత జగన్ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేశారు. అంటే పార్టీలో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి మేడం? అవన్నీ రాజకీయాలు ఉంటాయి అంటే అట్లే కాదమ్మా. నేను ఎవరిని విమర్శించాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు మాది రాజకీయ కుటుంబమే, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. నా భర్త గారు పార్టీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ 25 years సర్వీస్ చేశారు. అది గుర్తించుకొని నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా భర్త గారు కాలమైన తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చి తర్వాత 10 నెలలకే డిప్యూటీ చైర్పర్సన్గా కూడా ఇచ్చారు నాకు. దానికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను నేను. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి అనుగుణంగా రాజకీయాల్లోనే కాక సామాజికంగా సమాజంలో మైనార్టీలు ముస్లింలు కూడా ఒక వేరే రకంగా ఆలోచించాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి మైనార్టీ ఉమెన్స్ కూడా అని చెప్పి నేను ఆలోచించుకొని పార్టీలో రావడం జరిగింది. వైసీపీలో మైనార్టీకి ప్రాధాన్యత లేదంటే అంటే ఉంది, ప్రాధాన్యత ఉంది కాదు, అది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి ఉంటుంది మా, అట్లానే కాదు. బీజేపీలో చేరడం రాజకీయాల్లో వర్క్ చేయాలని, దేశ రాజకీయాల్లో వర్క్ చేయాలని ఉంటుంది. బీజేపీలో ఏమైనా పదవులు ఏమైనా ఆశిస్తున్నారా? పదవులు ఆశించలేదు. ఇది బీజేపీలో అయితే ఎలాంటి పదవులు ఆశించట్లేదని చెప్తున్నారు. తన భర్త సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ తనకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు, ఎమ్మెల్సీని చేసి 10 నెలల్లోనే డిప్యూటీ చైర్మన్గా కూడా చేశారు. కానీ పార్టీలో పెద్దగా నాకు ఇష్యూస్ ఏమి లేవని జకీయా ఖానం చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో జరుగుతున్న పరిస్థితి దృష్ట్యా బీజేపీలో చేరాలనుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన పార్టీలో బీజేపీ పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకుని పార్టీ మారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వైసీపీ కొంత ఇది షాక్ అని చెప్పాలి. మండలి డిప్యూటీ చైర్మన్ ఉన్నటువంటి జకీయా ఖానము ఎమ్మెల్సీకి పార్టీ పదవికి రాజీనామా చేయడంతో కొంత కడప జిల్లాకు సంబంధించి కానీ కొంత మైనారిటీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా డిప్యూటీ చైర్మన్, మండలిలో డిప్యూటీ చైర్మన్ ఉన్నటువంటి జకీయా ఖాన్ రాజీనామా కొంత పార్టీ ఇబ్బంది కలిగించే అంశం. అయితే భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా ఈ పదవులు ఆశించి తాను చేరలేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన, దేశ భద్రత విషయంలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవను చూసే తాను ఈరోజు బీజేపీలో చేరారు. మైనార్టీలు కూడా బీజేపీకి అండగా నిలవాల్సిన సమయం ఇదని జకీయా ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ, విజయవాడ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.